హలో హాయ్ ఎవ్రీవన్, నేనైతే ఇవాళైతే చెకోడీలు చేయబోతున్నాను. విక్రాంత్ కుమార్ 8364 యూట్యూబ్ ఛానల్. నేనైతే మీ లక్ష్మిని. ఇవాళైతే నేను చెకోడీలు చేయబోతున్నానండి. 4 గ్లాసుల బియ్య పిండిని అయితే తీసుకోవాలి. అందులో చెటా గ్లాస్ కారము, చెటా గ్లాస్ ఉప్పు, కొంచెం తక్కువ వేసుకోవాలి ఉప్పు కొంచెము. చెటా గ్లాస్కి నువ్వులు, వాము, జీలకర్ర ఇవన్నీ అయితే వేసుకోవాలండి. వాము అయితే డైజెషన్ కోసం అయితే కొంచెం వేసుకోవాలండి, డైజెస్ట్ అవుతుంది మనకు. పిండి మొత్తం అయితే కలుపుకోవాలండి. కలుపుకునే లోపు కొంచెం నేనైతే కడాయిలో ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి. వేడి వేసేసుకొని కొంచెం ఆయిల్ అయితే అందులో మిక్స్ చేసుకోవాలి. పిండిలో మిక్స్ చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. కొంచెం వాము వేసుకోవడం వల్ల ఫ్లేవర్ కొంచెం చేంజ్ అవుతుంది. కారం, ఉప్పు, వాము, నువ్వులు ఇవన్నీ వేసాం కదండి, అదైతే మొత్తం పిండికి అయితే మిక్స్ చేసుకోవాలి. వేడి వేడి నూనె అయితే అందులో పిండిలో అయితే కలుపుకోవాలి. చేతితో అయితే కలుపుకోకండి, స్పూన్ తోటి అయితే కలుపుకోండి, ఎందుకంటే హీట్ ఉంటుంది కాబట్టి. తర్వాత అయితే స్టవ్ అయితే వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మనం పిండి కోసం అయితే వాటర్ అయితే 2 గ్లాసెస్ 4 గ్లాసెస్ పిండికి 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. చెకోడీలకి పిండికి అయితే కరెక్ట్ సరిపోతుందండి. హీట్ చేసుకోవాలి. అందులో కొంచెం అయితే మనం ఆయిల్ అయితే వేసుకోవాలి, మరిగించుకోవాలి. ఆ హీట్ వాటర్ మనం పిండిలో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే చల్లారిన తర్వాత కలుపుకోండి చేతితోటి మాత్రం. మొత్తం పిండి ముద్దలు అయితే 2 అయ్యాయండి. నాకు 2 చేసుకున్నాను. పిండి ముద్దలు రెడీ అయ్యాయండి. రెడీ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే మనం కొంచెం పిండిని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత అయితే మనం చెకోడీలు చేసుకోవాలండి. చెకోడీలు అయితే పిల్లలకు మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడికైనా మనం లాంగ్ టూర్కి వెళ్ళేటప్పుడు కానీ, పిల్లలకు స్కూల్లో స్నాక్స్ బాక్స్కి అయినా కానీ పెట్టొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి చెకోడీలు అయితే. నాకైతే చాలా ఇష్టం, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ప్రతి పండగలకి, దసరా పండగకి, సంక్రాంతి పండగకి చెకోడీలు వేస్తే ఫేమస్ అండి. చాలా చేసుకుంటాం మేమైతే ప్రతి పండగలకు. ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని అయితే తీసుకొని చెకోడీల మాదిరిగా మనం చుట్టుకోవాలి. 3-4 లేయర్స్లుగా చుట్టుకుంటే చెకోడీలు అయితే రెడీ అయిపోతాయండి. ఈ విధంగా అన్ని చెకోడీలు చేసుకోవాలండి. ఆ లోపు అయితే మనం కడాయిలో అయితే ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని కొన్ని వేసేసుకొని ఒక ప్లేట్లో అయితే ఒక నిండుగా ఒక 10 దాకా చేసుకోవాలి. చేసుకొని రెడీ అయితే ఉంచుకోవాలి. హీట్ అయ్యేలోపు మనం ఇవన్నీ అయితే రెడీ అయిపోతాయి. తర్వాత మనమైతే కడాయిలో అయితే వేసుకొని గోలించుకోవాలి. కానీ చాలా బాగుంటాయండి, టేస్ట్గా మంచిగా. ఈవినింగ్ స్నాక్స్కి మంచి టీ తాగేటప్పుడు కానీ, మామూలుగా పిల్లలకి అప్పుడప్పుడు ఇచ్చినా కానీ తినేస్తారండి. చాలా ఇష్టపడతారు పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా మంచిగా తినేస్తారండి. చాలా రుచిగా ఉంటాయి. అయితే నూనె అయితే హీట్ ఎక్కిపోయిందండి. హీట్ ఎక్కిన తర్వాత అయితే మనం గోలించుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ పిండి మొత్తాన్ని కూడా కొంచెం కొంచెంగా తీసుకొని అదే మాదిరిగా అన్ని చెకోడీలను కూడా రెడీ చేసుకొని ప్లేట్లో నిండుగా వేసుకొని మనంతట మనం కూడా వేయించుకోవచ్చు అండి. ఎవరు హెల్ప్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుందండి. ఒక 1 అవర్లో మొత్తం చెకోడీలు అయితే అన్నీ రెడీ అయిపోతాయి మనకు. ఇప్పుడు చెకోడీలు వేసుకున్న తర్వాత అయితే మనకు తెలవాలంటే ఆయిల్ అయితే మొత్తం ఆయిల్ కిందికి అయితే చెకోడీలు అన్నీ కిందికి వెళ్ళిపోతాయండి. అప్పుడు మనకి చెకోడీలు రెడీ అయినట్టు తెలుస్తుంది. కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయినప్పుడు అయితే మనం చెకోడీలను అయితే డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. వీటికైతే ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి, ఎందుకంటే మనం పిండిలో ఆల్రెడీ మనము పిండి కలుపుకునే ముందు కొంచెం ఆయిల్ అయితే హీట్ చేసుకొని మనమైతే ఆయిల్ అందులో వేసుకుంటాం కాబట్టి చెకోడీలు కూడా మంచిగా నురుగ్గా తినేటప్పుడు కూడా మంచి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతాయి. చెకోడీలు బాగుంటాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే బాయ్. ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే బాయ్.